నమస్తే ఫ్యామిలీ దోస్తులారా, ఈరోజు భారతదేశంలో గ్యాస్ సిలిండర్ లేక ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్ లేకపోవడం వల్ల ఇంకా పెట్రోల్ ధరలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం మనందరికీ తెలిసిందే. ఇస్రాయేల్ అండ్ ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం అనమాట. అయితే ఈ యుద్ధం వల్ల మన ఇండియా మాత్రమే కాదు, చాలా దేశాలు నష్టపోతున్నాయి, చాలా దేశాలు చాలా బాధపడుతున్నాయి. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకోవచ్చు. కానీ మనందరికీ తెలిసింది, ఈ ఇరాన్ ఇస్రాయేల్ యుద్ధం వల్ల కేవలము ముడి చమురు పెట్రోల్ మాత్రమే కాదు, ఇది మన వ్యవసాయానికి, మన మెడికల్ ఫీల్డ్కి, ఇంకా చాలా వరకు మనకి ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ వీడియోలో మొత్తం వివరాలన్నీ మనం తెలుసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ తెలిసిందే, ఇస్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరిగింది. ఇస్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరిగింది. యుద్ధం వల్ల ఇరాన్ చాలా కోల్పోయింది. అంటే యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ ఇరాన్ దగ్గర ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అనే ఆ సముద్రం మార్గం గుండానే ప్రపంచంలో కొన్ని దేశాలకి ఎగుమతులు దిగుమతులు అనేవి జరుగుతుంటాయి అన్నమాట. ఆ దేశాల్లో మన ఇండియా కూడా ఒక దేశం. అయితే మన దేశంలో గ్యాస్ సిలిండర్ల దిగుమతి 60% మనం ఇతర దేశాల నుంచి, అంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అనే ఈ ప్రాంతం నుంచే మనం దిగుమతి చేసుకుంటాం. అంత మాత్రమే కాదు, పెట్రోల్ కూడా అదే దారి నుంచే మనకు రావాలి. ఇంకా వ్యవసాయంలో కొన్ని పదార్థాలు మనం యూజ్ చేస్తాం, అవి కూడా మనకి ఆ మార్గం గుండానే రావాలి. అయితే దీనివల్ల మనకి చాలా నష్టాలు ఉన్నాయి. మనకి ఇప్పుడైతే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు ప్రజలకైతే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ 25 రోజులు గ్యాప్ తర్వాతే మనం ఇంకో సిలిండర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి నియమ నిబంధనలు అయితే పెట్టారు. గ్యాస్ సిలిండర్ల తయారీకి కూడా పెంచమని గవర్నమెంట్ ఆర్డర్ వచ్చిందనమాట. అయితే ఇంత మాత్రమే కాదు, నార్మల్ గ్యాస్ మీద అండ్ కమర్షియల్ గ్యాస్ మీద కూడా రేట్లు అనేవి పెరిగాయి. కాకపోతే దీనివల్ల చాలా రెస్టారెంట్లు మూతపడిపోయాయి. ఇంకా చాలా హాస్టల్స్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రారంభమయ్యాయి. అంత మాత్రమే కాదు, మనకి ప్రతిరోజు నిత్యావసరాల్లో గ్యాస్ సిలిండర్ కూడా ఒకటి. మన పట్టణాల్లో గ్యాస్ సిలిండర్ లేకుండా వంటలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే పల్లెటూరులో అనుకోండి, బొగ్గుల పొయ్యి కావచ్చు, కట్టెల పొయ్యి కావచ్చు, దేని మీదనైనా వాళ్ళు వంటకాలు అనేవి చేస్తారు. కానీ మన పట్టణాల్లో, సిటీస్లో అనేది ఆ విధంగా కాదు. మీకు ఒక సజెషన్, ఒకవేళ గ్యాస్ సిలిండర్ లేకపోతే ఇదే మంచి టైం. మీరందరూ కూడా ఎలక్ట్రికల్ స్టవ్స్ అనేవి కొనుక్కొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఇరాన్కి ఇస్రాయెల్కి మధ్య యుద్ధం ఎంతవరకు ముందుకు వెళ్తుందో ఎవరికి తెలియదు, అది ఎప్పుడు అవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా కొన్ని సిద్ధపరిచి ఉంచుకోవాలన్నమాట. అయితే ఇస్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల ఇండియా మాత్రమే కాదు, చాలా దేశాలు కూడా చాలా బాధపడుతున్నాయి ఈ గ్యాస్ అండ్ ముడి చమురు విషయాల్లో. ఎందుకంటే ఈ యొక్క యుద్ధము ప్రతి దేశాన్ని ఎఫెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జపాన్ వాళ్ళ దేశానికి 95% గ్యాస్ని ఈ యొక్క స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అనే మార్గం గుండానే దిగుమతి చేసుకోవాలన్నమాట. కాబట్టి ఎక్కువ ప్రమాదం జపాన్కే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యుద్ధం కారణం వల్ల సౌత్ కొరియా కూడా చాలా దెబ్బతిందనమాట. ఎందుకంటే సౌత్ కొరియా 70% వరకు తన పెట్రోల్ ముడి చమురుని ఇతర దేశాలు, గల్ఫ్ కంట్రీస్ నుంచే దిగుమతి చేసుకోవాలి. ఆ దిగుమతి చేసుకోవడం కూడా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అనే ఈ మార్గం గుండానే వాళ్ళు తీసుకుంటారనమాట. అంత మాత్రమే కాదు, ఈ సౌత్ కొరియాలో మార్కెట్ అనేది చాలా డౌన్ అయిపోయింది. ఇంకా పెట్రోల్ విషయంలో కూడా కొన్ని చర్యలు చేపట్టారు. జాగ్రత్తగా వాడాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి, యుద్ధం ఎప్పుడు అవుతుంది ఎవరికి తెలియదని. అంత మాత్రమే కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా చాలా దెబ్బతింటున్నాయి. ఎందుకంటే వారు 99% వారి గ్యాస్ని, పెట్రోల్ని ఇతర దేశాల నుంచి, ఖతార్ నుంచి, యుఏఈ నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటారనమాట. దిగుమతి చేసుకోవడంలో కూడా ఈ యొక్క స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అనే ఈ యొక్క మార్గాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి గ్యాస్ నిల్వ చేసే స్టోరేజ్ కెపాసిటీ చాలా తక్కువ అనమాట. వాళ్ళ దగ్గర చిన్న గ్యాస్ ప్రాబ్లం, అంటే గ్యాస్ కొరత వచ్చినా సరే వాళ్ళ ఎలక్ట్రిసిటీలో కానీ, వాళ్ళు మిగతా విషయాల్లో కానీ చాలా ఇబ్బంది పడతారు. అంత మాత్రమే కాదు, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ ఈ దేశాలకు కూడా దిగుమతి అనేది ఆ యొక్క స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అనే మార్గం గుండానే రావాలి. కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఏ విధంగా నడుచుకుంటుందో, ప్రభుత్వాలన్నీ పడిపోతాయా లేకపోతే ప్రపంచం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుందో చూడాలి. ఒకవేళ ఏం జరిగినా సరే మీరైతే ధైర్యంగా ఉండండి. మీరు ఎప్పుడు హోప్ అనేది కోల్పోవద్దు. ధైర్యంగా ఉండండి, మీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచుకోనండి. ఎలక్ట్రిక్ స్టవ్స్ అనేవి యూజ్ చేయడం ప్రారంభించండి. ఈ యుద్ధం కారణంగా
గ్యాస్ మరియు పెట్రోల్ ధరలు పెరగడమే కాదు కానీ వంట పదార్థాలు, ఆహార పదార్థాల ధరలు కూడా భారీగా పెరిగిపోతుంటాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఎగుమతి దిగుమతి సరఫరాల మీద, ఎగుమతి దిగుమతి వస్తువుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి మన ఇండియా మాత్రమే కాదు మిగతా దేశాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఏదేమైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.